పొగ వీడ్చుడు సల్లగుండా పబ్లిక్ పానాలు దిత్తున్నది. తాగినోళ్లకే కాదు చుట్టుముట్టున్నోళ్లకు సుద్దాం పెద్ద పరేషాన్ ఉన్నదని చాలా ఏళ్ల కిందనే సెంట్రల్ సర్కారు బహిరంగంగా పొగ తాగొద్దని బ్యాన్ పెట్టింది. జనాలు కూడా తేరుకొని దీంతోని పెద్ద పరేషాన్ అవుతున్నది. పొగ పీర్వనోళ్లకు పానాలు ఖరాబ్ అవుడేందని పబ్లిక్ అంతా తెలివికొచ్చిండ్రు. ఎవరన్నా తప్పిపోయి తాగితే వాళ్ళ చెవులకు ఎక్కేటట్టే చెప్పి బంద్ చెప్పిస్తున్నారు. పొగకు దూరంగా ఉండి పానాలు దక్కించుకోండ్రని చాలా మంది అంటున్నారు. కానీ చట్టసభలో కూర్చొని చట్టాలు చేయాల్సిన ఒక ఎమ్మెల్యే ఎంత సిగ్గు తప్పిన పని చేసిండో మీ కళ్ళతోనే చూడుండ్రోల్లా. ఏహే, సినిమా హీరోలోకి ఏం తీసిపోతలేడు కదా. సిగరెట్ ను గప్ప గప్ప వీల్సుట్లా ఈయనకీయననే సాటి అన్నట్టే ఉన్నాడు. పోన్రి, కెమెరాలతో షూటింగ్లు చేసుడు ఒక్కటే తక్కువైంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్టే ఉన్నది. పోన్రి ఈ మూతవారి కథ. ఈయన బీహార్ దిక్కు అధికారంలో ఉన్న జేడీయూ పార్టీ ఎమ్మెల్యే అనంత సింగ్. అది కూడా పాట్నా దిక్కున్న పెద్ద దవాఖాన్ల డాక్టర్లకు పానంల తక్లీఫ్ ఉన్నదని చూపెట్టుకుందామని పోయిండట. ఇక ఎట్లయినా పోతున్నాం అనుకున్నాడో లేకుంటే ఇదే ఆఖరైతది అనుకున్నాడో ఎట్లనో తెలియదు గాని సిగ్గుదప్పిన పనిచేసి బీహార్ దిక్కు ఓట్లేసి గెలిపించినోళ్ళు తలకాయ పట్టుకునేటట్టు చేసిండు. చట్టసభలో కూసోని చట్టాలు తయారు చేసేటోళ్ళు ఎంత బాధ్యత ఉండాలి. సాటి మనుషులకు దిక్సూచి లెక్క ఉండాలి. కోట్ల మంది చూస్తారు తిట్టిపోతారని ఇసుమంత సిగ్గు కూడా లేకుండా దార్కార్ లెక్క గప్పున సిగరెట్ గబ్బు విలిచి మంది మీదకి ఇడిచిండు. అసుంటున్న జనాలు వీడియో తీసి ఇంటర్నెట్లు ఇడిస్తే గాలిల గబ్బు పోగ కలిసినట్టే కలిసిపోయింది గబ్బు వీడియో. ఈయనేం మనిషి అనుకుంటా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఓట్లేసి గెలిపించినోళ్ళు. సర్కారు పెద్దలు రూల్స్ తప్పే అధికారులనే కాదు, పబ్లిక్ పానాలను పర్షాన్ల పడెత్తున అధికార ప్రజా ప్రతినిధుల మీద కూడా గట్టి చర్యలు తీసుకోవాలని ఓరబట్టిండ్రు అటు దిక్కు జనాలు.